సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ అనగానే హోటల్ మేనేజ్మెంట్ టూరిజం నేను కూడా బయట అదే విన్నాను. కానీ వన్స్ ఎప్పుడైతే కాలేజీలోకి ఎంటర్ అయ్యి స్టూడెంట్స్ అందరితో మాట్లాడిన తర్వాత బీబీఏ స్టూడెంట్స్ ఉన్నారు, బీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు, బీఎస్సీలో సైన్స్ అండ్ ఫుడ్ గురించి న్యూట్రిషన్ గురించి తెలుసుకునే స్టూడెంట్స్ ఉన్నారు, ల్యాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. బీబీఏ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి మ్యామ్. అంటే డిపార్ట్మెంట్ మారుతుంది కానీ ఎడ్యుకేషన్లో ఎక్కడా కూడా క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా మారలేదు. 3 గ్రౌండ్స్లో మేము మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఫస్ట్ ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ నేచర్గా ఉన్నారు. చాలా కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఓన్లీ సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ అంటే ఒక్కటే కాదు అనేది కాకుండా చేశారు. అదే యాక్చువల్గా అసలు సన్ అనగానే మాది ఒక బ్రాండ్ పడిపోయిందండి, హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అని. కానీ బియాండ్ దట్ వీ హ్యావ్ మెనీ అదర్ కోర్సెస్ అండి. అంటే మనకి ఇంటర్మీడియట్ తర్వాత వీ హ్యావ్ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, వీ హ్యావ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, అలాగే బీకామ్ కంప్యూటర్ సైన్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ డిగ్రీస్ ఫర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అండ్ స్టూడెంట్స్. బట్ అన్నీ కూడా కామన్గా మేము తీసుకుంది ఏంటంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. మావన్నీ కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. మనకి ఎప్పుడో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ఇంటర్లింక్డ్ అన్నారు. అది మేము 2004 నుంచే స్టార్ట్ చేసామండి. ప్రతి స్టూడెంట్ ఏంటంటే మా దగ్గర జాయిన్ అయినప్పుడు హీ విల్ గో విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వన్స్ హీ గోస్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. అదే మన స్టూడెంట్కి మిగతా వాళ్ళకి ఉన్న తేడా. ఇప్పుడు బీబీఏ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫస్ట్ 2 సెమిస్టర్సే తను ఇక్కడ కాలేజ్లో ఉంటాడండి. 3rd సెమిస్టర్ నుంచి ఎవ్రీ సెమ్ మేము ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్కి, ఎంఎన్సీస్కి 45 days వర్క్ చేయడానికి పంపిస్తాం ఎవ్రీ సెమ్. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి థియరటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కోర్స్ అయ్యేపాటికి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ 4 internship సర్టిఫికెట్స్ వస్తాయి. సో వెన్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్, స్టూడెంట్ ఫ్రమ్ ఆర్ కాలేజ్ అండ్ స్టూడెంట్ ఫ్రమ్ అదర్ కాలేజ్కు మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్, వాళ్ళని ఫ్రెషర్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ తీసుకుంటే వాళ్ళకి హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, స్లిమ్మింగ్ సెంటర్స్, జిమ్స్, ఇట్లా రకరకాలు ఏ కోర్సుకు సంబంధించి అక్కడ మేము ఎవ్రీ సెమ్లో వాళ్ళని ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తాం. అదే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే 4th month నుంచి ఎవ్రీడే దే గో ఫర్ పార్ట్ టైమ్స్ అండి. సో ఎవ్రీడే ఏంటంటే ఈవినింగ్ 6 to 10 పార్ట్ టైం పంపిస్తాం. లోకల్ ఇక్కడ స్టార్ హోటల్స్కి వెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దే ఎర్న్ అరౌండ్ 12 to 15,000 per month. సూపర్ మ్యామ్, యాక్చువల్లీ అప్రిషియేట్ చేయాలి యాక్చువల్లీ. సో అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళ హాస్టల్ ఖర్చులు, పిల్లలు అయితేనండి వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ ల్యాప్టాప్స్ కొనుక్కుంటారు, బైక్స్ కొనుక్కుంటారు, పేరెంట్స్ గిఫ్ట్ కొనిస్తారు. అంటే ఏ కోర్సుకైనా అండి మీకు ఇంత చదువుతుండగా ఇంత సంపాదించడం అనేది ఎక్కడ ఉండదండి. యూ హ్యావ్ ఓన్లీ దిస్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అది మటుకు మనం ఒప్పుకోవాలి. మిగతావన్నీ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తాయి. బట్ ఏంటంటే ఎర్నింగ్ అనేది ఏంటంటే 4th month నుంచి హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఉంటుంది.